నెట్వర్క్ మంచిగా ఉంది, చెప్పు. రవితేజ తోటి అనుకుంటానా? రవితేజ గారితో. ఓహో, మళ్ళీ బొమ్మ రిపీట్. కమిషనర్ల కూతుర్లు ఉండరా, వాళ్ళకి మొగుళ్ళు రారా? ఓకే, రవితేజ గారితో రిపీట్ అనుకుంటున్నారు. ఇంకా కొత్త హీరోతో పూరి జగన్నాథ్ గారు, ప్రభాస్ గారు. బాబా నిజంగానే వేరే లెవెల్లో ఉంటుంది. మళ్ళీ బుజ్జిగాడు రిపీట్. నెక్స్ట్ మహేష్ బాబు గారు. ఓకే, నెక్స్ట్ అందరు రిపీటెడ్ చెప్తున్నారు. నెక్స్ట్ మహేష్ బాబు లేదు, ఎవరు లేదు, మా రామన్న ఒక్కడే సార్ చింపి పడదొప్పుతాడు. ఓకే, రామన్న డైలాగ్, మన పెళ్లికి మీ బంధువులు వస్తాయి, కాల్చి దొప్పుతా. జై రామ్. పతా హై మే కౌన్ హూ, ముంతా చోర్ చింతా, మార్ ముంతా చోర్ చింతా, డబుల్ స్పాట్ బ్లాక్ బస్టర్ పక్కా పూరి అన్న. మనం ఏడున్నాం అబ్బా, మార్ ముంతా చోర్ చింత, వరంగల్ ఉన్నాం. ముంతలు ఏడ పడితే ఆడనే దొరుకుతాయి. ఓకే, నెక్స్ట్ పాస్ ద మైక్ ప్లీజ్. పూరి జగన్నాథ్ గారు ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్ తో నెక్స్ట్ ఏ హీరోతో సినిమా వస్తే బాగుంటుంది? ఒకటి అల్లు అర్జున్ గారితో ఒక మూవీ కావాలి, తగ్గేలే ఆడదానికన్నా ఇంకా ఎక్కువ కావాలి. మళ్ళీ దేశముదురువా? దేశముదురు లాంటి క్యారెక్టర్ పడాలి. మళ్ళీ పూరి జగన్నాథ్ గారు రావాలి. మళ్ళా ఇంకా తగ్గేదలే ఆడాలి. ఓకే, అందం. ఓకే, లాస్ట్ నెక్స్ట్ ప్లీజ్. ప్రిన్స్ మహేష్ బాబు గారు. అందరూ ఎలా పూరితో ప్రిన్స్ మహేష్ బాబు. ఓకే, అదే ఊపులో ఒక డైలాగ్ చెప్పు భయ్యా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు, వాడే పండుగాడు. అంతే, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ పండు పిడుగు. ఓకే, మంచి పూరి జగన్నాథ్ గారి అదిరిపోయే డైలాగ్ చెప్పండి అబ్బా ఎవరైనా. అదిరిపోయే డైలాగ్, పూరి గారి అదిరిపోయే డైలాగ్. అక్కడ యా, బ్లాక్ షర్ట్. ఎస్. తనకి నీకు మధ్య నేనుంటానన్న మాట ఇచ్చాను. మాటిస్తే ఎక్కడి దూరమైనా వెళ్తానని నీకు తెలుసు. తనకి నీకు మాటిస్తున్నాను. ఏమినిపిలేవయ్యా. ఓకే, అక్కడ బ్లాక్ షర్ట్. యా, ఆయనకి ఇవ్వండి. ఆయన చాలా ఎక్సైటింగ్ గా కనిపిస్తున్నారు. ఏదో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ వచ్చేలా ఉంది నాకు. యా, మంచి అదిరిపోయే డైలాగ్ కావాలి. ద లైగర్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. లైగర్. ఓకే, లైగర్ కాకుండా ఇంకొక వేరే సినిమా రావాలి అని కోరుకుంటున్నారా? ఓకే, డన్. ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఓకే, ఈ బాబుకి ఇచ్చేసేయండి. నువ్వు నన్ను అయితే